హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది చిన్న విశ్లేషణ చేద్దామండి. ఈ రోజు కూడాను డే క్యాండిల్ తీసాను చూడండి, ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఎక్కడ సెల్ చేద్దాం అనేది చూద్దామండి. ఇవ్వండి, ఈ క్యాండిల్ బిలో వస్తేనే మనం సెల్ చేద్దామండి. ఇక్కడ కూడాను సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఒకసారి మనం ఏం చెప్పుకున్నామో చూద్దాం. ఇవ్వండి, మనము ఈ ఎం ప్యాటర్న్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు, అది ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదని చెప్పాము. ఇవ్వండి, ఫుల్ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు వస్తుందా? ఇవ్వండి, ఈ రేంజ్ లోకి వస్తుందా? ఇక్కడ ఏమైనా సపోర్ట్ తీస్తుందా? ఇంకేమైనా కిందకి వెళ్తుందా? ఇవ్వండి, ఈ రేంజ్ లోని ఇది బ్యాలెన్స్ ఉంది. ఈ రేంజ్ అనేది ఇలా కింద ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఇవ్వండి, ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇలా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది ఏ లెవెల్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇంకండి, ఇది లెవెల్ అనేది 51,700 అండి. ఇప్పుడు కరెంట్ అనేది 52,139 ఉంది. ఇది ఏమాత్రం ఈ పైకి వెళ్ళింది అనుకోండి, మనము బయింగ్ చేద్దాం. 350 అబవ్ వెళ్తే బయింగ్, టార్గెట్ వచ్చి 550, 53,800 వరకు వెళ్దాం. ఎక్కడ బిలో సెల్లింగ్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఇంకోండి, ఈ క్యాండిల్ బిలో వస్తేనే మనము సెల్లింగ్ చేద్దాం, అది కూడా గ్యాప్ డౌన్ కాకుండా. ఓకే అండి, ఇది రేపు ఫుల్ఫిల్ అవుతుందా లేకపోతే ఇక్కడ ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందా? ఇక్కడ ఇది కూడా మంచి సపోర్ట్ తీసుకున్న జోన్. ఇక్కడ తీసుకొని ఇంకా కిందకి వెళ్ళిందంటే క్రిటికల్ లెవెల్ వస్తుందండి. ఇవ్వండి, ఈ లెవెల్ వస్తుంది, ఈ లెవెల్. ఓకే అండి, ఇవ్వండి, ఇదే మాత్రం ఈ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇదిగోండి, ఈ లెవెల్ కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఈ లెవెల్ కి ఇది 51,300. ఇదే మాత్రం బ్రేక్ అయ్యింది అనుకోండి, ఇక్కడ ఏం సపోర్ట్ తీసుకుంటుంది. ఇదే మాత్రం 51,600, 500 బ్రేక్ అయ్యిందంటే నెక్స్ట్ టార్గెట్ 51,000 కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. ఓకే అండి, రేపు ఎక్కడ బై చేద్దాం? ఇంకోండి, 52,300 లేకపోతే 350 అబౌవ్ బయింగ్ అండి. టార్గెట్ వచ్చి 500, 550 అండ్ 800. ఓకే అండి, బెలో అనేది దీని బెలో అనేది సెల్ చేద్దాం. 52,000 దగ్గర సెల్లింగ్. ఎక్కువ టార్గెట్ సెల్లింగ్ వైపు అయితే ఎక్కువ టార్గెట్ పెట్టుకోకంటాను. 52,850, 820 వరకు ఉంచుదాం. ఓకే అండి, సరే మనం ఏం చెప్పుకున్నాము టైప్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ బై అబౌవ్. ఇది గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి, బై చేయకండి. ఒక 10 minutes 15 minutes చూసిన తర్వాతే బై చేయండి. 52,350. ఓన్లీ ఎస్ఎల్ అనేది ఓన్లీ 50 points పెట్టుకోండి. టార్గెట్ 52,600. నెక్స్ట్ 52,850. ఓకే అండి, సెల్లింగ్ ఎక్కడ చెప్దాము చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ సెల్ బిలో ఇవ్వండి, ఈ క్యాండిల్ బిలో వస్తేనే మనము సెల్ చేద్దాం. ఈ క్యాండిల్ ఏంటనేది చూద్దాం. 52,020 సెల్ బిలో 52,020. ఎస్ఎల్ అనేది ఓన్లీ ఇది గ్యాప్ డౌన్ వస్తే బై చేయకండి, కొద్దిగా టైం తీసుకొని బై చేయండి. గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి, ఎస్ఎల్ 52,780 60 points టార్గెట్ అనేది. ఇది ఎక్కువ వెయిట్ చేయకండి. టార్గెట్లు 51,850. ఎనీ టైం అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నదండి. ఏమాత్రం 500 బ్రేక్ అయిందంటే ఆ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. 51,700. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.